వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. టీ20 ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఈ జట్టును వెల్లడించారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ జట్టులో చోటు దక్కించుకోవడమే కాకుండా వైస్ కెప్టెన్ గా కూడా ఎంపికయ్యారు. ఐపీఎల్ లో గిల్ 650 పరుగులు చేసి తన ఫామ్ ను నిరూపించుకున్నాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత మళ్లీ జట్టులోకి తిరిగొచ్చాడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు తీసుకెళ్లి ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కి మరోసారి నిరాశ ఎదురైంది. యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రాణాలకు జట్టులో అవకాశం లభించింది. అయితే మహ్మద్ సిరాజ్ కు జట్టులో చోటు దక్కలేదు. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ లను రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్ జట్టు వివరాలను పరిశీలిస్తే బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దూబే, రింకు సింగ్. ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్. కీపర్లు జితేష్ శర్మ, సంజు శాంసన్. బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా. ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. గ్రూప్ బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10న భారత్ యుఏఈతో, సెప్టెంబర్ 14న భారత్ పాకిస్తాన్ తో, సెప్టెంబర్ 19న భారత్ ఒమన్ తో తలపడుతుంది. ఆసియా కప్ టోర్నమెంట్ 1984లో ప్రారంభమైతే ఇప్పటి వరకు 16 సార్లు జరిగింది. ఇందులో భారత్ అత్యధికంగా 8 సార్లు, శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు గెలుచుకున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.